అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీవే ప్రాణం 9వ భాగం. నువ్వు ఇంట్లోకి వెళ్తావా? అమ్మో, నిన్ను కానీ చిత్తప్ప చూశాడంటే మామూలుగా ఉండదు. అస్సలొద్దు అంటూ తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న అతుల్యను చూసి శక్తి నవ్వుకుంటూ ఆమెను అడుగుగిల్లాడు. ఊహించని విధంగా శక్తి చేసిన పనికి అతుల్య ఫ్రీజ్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండేసరికి శక్తి నవ్వుకుంటూ ఆమెను వదిలి ఆమె వార్డ్రోబ్ నుండి ఆమెకు నైట్ డ్రెస్, టవల్ తీసి ఇచ్చి బంగారం అని కదపడంతో తేరుకొని వెంటనే శక్తి చేతిలో బట్టలు తీసుకొని అక్కడి నుండి వాష్రూంలోకి వెరుపు వేగంతో పారిపోయి డోర్ లాక్ చేసుకొని శక్తి చేసిన పనికి పెరిగిన గుండె వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంతలో బయట ఉన్న శక్తి అతుల్య కంగారం చూసి నవ్వుకుంటూ వాష్రూమ్ డోర్ నాక్ చేసి, బంగారం, నేను బయటకు వెళ్తున్నాను, కాసేపట్లో వచ్చేస్తాను, ఈలోపు నువ్వు కాస్త ఆ సిగ్గును పక్కన పెట్టి ఫ్రెష్ అవ్ అని నవ్వుకుంటూ శక్తి బయటకు వెళ్ళి దగ్గరలో ఉన్న హోటల్ నుండి వేడివేడి ప్రాన్స్ బిర్యానీ పార్సల్ చేయించుకొని తిరిగి అతుల్య దగ్గరికి వచ్చేసరికి ఆమె అప్పటికే ఫ్రెష్ అయిపోయి శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంది. శక్తి రావడం చూసిన అతుల్య కోపంగా అతన్ని కొడుతూ, ఇదేమైనా నీ అత్తారిల్లని అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నావు. అసలే సెక్యూరిటీకి అని దొరికితే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే నాకు ఊపిరి ఆడట్లేదు. కానీ నీకు అసలు భయం అన్నదే లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏంటిది అని గయ్యమంటూ లేచేసరికి శక్తి నవ్వుకుంటూ అతుల్యని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టి పార్సిల్ ఓపెన్ చేసి ఆమెకు తినిపిస్తూ, మొదటి విషయం, అవును ఇది నా అత్తారిల్లే, నా ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు నాకుంది. ఇక రెండోది, మీ సెక్యూరిటీకి నన్ను పట్టుకునేంత సీన్ లేదు బంగారం. అయినా ఇక్కడున్నది సాధారణ వ్యక్తి కాదు, ఏసీపీ శక్తి రాఘవేంద్ర. నేను వేసే ఎత్తులను చిత్తు చేయాలంటే ఎదుటివాడైతే మరో శక్తి రాఘవేంద్ర అయి ఉండాలి, లేదంటే నాకంటే బలవంతుడన్నా అయి ఉండాలి. మీ వాళ్ళకి అంత సీన్ లేదులే. ఇక తిరగడం అంటావా? నా పెళ్ళాం దగ్గరికి నా ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు నాకుంది. కాదని ఎవడలగలడు చెప్పు అని అడిగాడు. అప్పటికే ఆమెకు తినిపించడం అయిపోవడంతో ఆమె నోటికి వాటర్ గ్లాస్ అందిస్తూ శక్తి మాటలకి అప్పటి వరకు కోపం, భయం ఇలా రకరకాల ఎమోషన్స్లో ఉన్న అతుల్య నా పెళ్ళాం అని అనేసరికి సిగ్గుపడుతూ తలదించేసుకుంది. ఆమె మొహంలో సిగ్గు వల్ల వాలిపోయిన కనురెప్పలు, ఎర్రగా మారిన ఆమె చెక్కిళ్ళు శక్తిని కంట్రోల్ తప్పేలా చేస్తూ ఉంటే కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అతుల్యను తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె ముంగురులు సరిచేస్తూ, బంగారం, రేపు నీకు నా లైఫ్లో బాగా ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా అని అనగానే అతుల్య శక్తి గుండెలో ఒదిగిపోతూ చిన్నగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఎవరు సీబీ అని అడిగింది. ఆమె ప్రశ్నకు శక్తి నవ్వుతూ, చూస్తావు కదా, నీకే తెలుస్తుందిలే, తొందర ఎందుకు అని అనడంతో ఆ విషయాన్ని కాస్త లైట్ తీసుకొని శక్తి చెప్పే మాటలు వింటూ అప్పటికే బాగా ఏడవడం వల్ల అలసిపోయిన అతుల్య రోజు కంటే చాలా తొందరగా నిద్రపోవడంతో శక్తి జాగ్రత్తగా అతుల్యను బెడ్ మీద పడుకోబెట్టి ఆమెకు బ్లాంకెట్ కప్పి ఏడవడం వల్ల వాచిన ఆమె కనురెప్పల మీద సున్నితంగా తన పెదాలను అద్ది అక్కడి నుండి తిరిగి ఇంటికి చేరుకున్నాడు శక్తి. ఇంటికి వెళ్ళిన శక్తి అతుల్య గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. తను పోలీస్ అని తెలిస్తేనే ఆమె ఇంతగా రియాక్ట్ అయ్యింది. ఇక తను హ్యాండిల్ చేస్తున్న ఫస్ట్ కేసు ఎప్పుడో మరుగున పడిపోయిన తన తల్లిదండ్రుల కేసు అని తెలిస్తే ఇప్పటికైనా నేరస్తులు పట్టుకుంటాడని సంతోషిస్తుందో, లేకపోతే తన ప్రొఫెషన్కి ఆమె మనసులో దాగున్న భయంనే ఈ విషయానికి కూడా భయపడుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఏది ఏమైనా అతుల్య తల్లిదండ్రుల యాక్సిడెంట్ చేయించింది ఎవరో తను తెలుసుకోవాలి అని శక్తి గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆల్రెడీ హంతకుడి వరకు తను చేరుకున్నట్టే, కాకపోతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతా క్లియర్ అయ్యాక అతుల్య దగ్గర ఓపెన్ అవ్వాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పి ఆమెను ఇంకా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ప్రస్తుతానికి ఆగిపోయాడు. ఉదయాన్నే నిద్రలేచిన అతుల్యకు రాత్రి శక్తి రావడం దగ్గర నుండి అంతా ఆమె కళ్ళ ముందు ఒకసారి ఫ్లాష్లా మెదిలేసరికి శక్తి చేసిన అల్లరి, తనకిచ్చిన నమ్మకం, తనపై అతను చూపిస్తున్న ఎనలేని ప్రేమ అంతా గుర్తొచ్చి చిన్నగా బ్లష్ అవుతూ, నన్ను మార్చేసావురా పోలీసోడా, పూర్తిగా నీ మాయలో పడేశావు నన్ను. నీ కోసం నిన్నే దూరం పెట్టేంత పిచ్చి ప్రేమని నీ మీద పెంచుకున్నాను. కానీ నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవడానికి నా మనసు ఒప్పట్లేదు. నీ ప్రెజెన్స్లో నా మనసు వీక్ అయ్యి పూర్తిగా నీకు లొంగిపోతుంది. నిన్న మొన్నటి వరకు నీ విషయంలో ఎటు ఒక నిర్ణయానికి రాలేక నేను ఎంత నరకం చూశానో నాకే తెలుసు. కానీ రాత్రి నువ్వు ఇచ్చిన ధైర్యంతో బలంగా నువ్వే కావాలని అయితే నిర్ణయం తీసుకున్నాను. స్వార్థంతో తీసుకున్న ఈ నిర్ణయం ఏ అనర్థానికి దారితీస్తుందో అని భయంగా ఉన్నా కూడా ఏం జరిగినా నువ్వు చూసుకుంటావు, నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టవు అనే ధైర్యమే నాకు నమ్మకం అంతకంటే బలంగా ఉంది నా మనసులో. అందుకే నువ్వు కావాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి ఎలా ప్రాణం పోయాలో తెలియట్లేదు. కానీ ఇది నా ప్రేమకు పరీక్ష అయితే నేను నా జీవితంలోకి తెచ్చుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాలేమో.
సిబి అని ఆలోచిస్తూ ఉండగా పాపం వల్లిగారి లెక్కలో అతుల్య నిన్న నైట్ ఏమీ తినకపోవడంతో ఆవిడ తల్లి మనసు ఒప్పక అతుల్య రూమ్ డోర్ నాక్ చేస్తూ ఆమెను ఆలోచనల నుండి బయటకు తీసుకొచ్చారు. బయట నుండి వల్లిగారి మాట విన్న అతుల్య మౌనంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసిన అతుల్య తేరిపార చూసిన వల్లిగారి ఆమె ముఖంలో ప్రశాంతత, కళ్ళలో ఏదో చిన్న మెరుపు కనిపించేసరికి ఏం జరిగిందో కాస్త గెస్ అయితే చేయగలిగారు. కానీ విషయం క్లారిటీ రాకపోవడంతో ఫ్రెష్ అవరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు, నిన్న నైట్ కూడా ఏం తినలేదు కదా అనేసరికి అతుల్యకి నిన్న నైట్ శక్తి తినిపించిన ప్రాన్స్ బిర్యానీ యమ్మీ టేస్ట్ గుర్తొచ్చి పెదాలను లిక్ చేసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. అతుల్య చేసిన పనికి వల్లిగారు నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అతుల్య ఇష్టంగా తినే రవ్వ దోశ వేయించుకొని వచ్చేసరికి అతుల్య ఫ్రెష్ అవ్వడం ఎప్పుడు లేనిది ఇష్టంగా శ్రద్ధగా రెడీ అవ్వడంతో దేవకన్యలాగా ఉన్న మించిన అందంతో తలుక్కుమంటూ ఉన్న తన కూతుర్ని అలా చూసి మురిసిపోతూ ఈరోజు ఏదైనా స్పెషల్నా అతుల్య అని అడిగారు క్యూరియస్గా. వల్లిగారు అలా అడిగేసరికి అతుల్య చిన్నగా బ్లష్ అవడంతో ఆమె ముసుగుసుగా నవ్వుకుంటూ దోషముక్క తుంచి అతుల్య నోటికి అందించి, నా అల్లుడి ప్రేమ నా కూతురుతో మార్పుకి నాంది పలికిందన్నమాట. అదే ప్రేమ నీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా వెలికితీస్తే నాకంటే సంతోషించేవారి ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు అని అన్నారు. అలా అయినా అతుల్య నోరు విప్పి మాట్లాడి తనకి ఏం కావాలో తనే ధైర్యంగా చెప్పగలుగుతుందేమో అన్న చిన్న ఆశతో చిన్నప్పటి నుండి వల్లిగారు తన మీద చూపించే ప్రేమను చూస్తూ ఉన్న అతుల్య చిన్నప్పుడు మనసును రాయి చేసుకోవడంతో ఆమె చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వేటిని కూడా మనసుకు తీసుకుని ధైర్యం చేయలేదు. చెప్పాలంటే ఇష్టపడలేదు. కానీ శక్తి వల్ల మెత్తబడిన ఆమె మనసు ఆ తల్లి ప్రేమనే కాదు, ఎలాంటి పరిస్థితుల్లో బిడ్డ ప్రతి అడుగులో తోడు ఉండే తల్లిలా ఆమె మాటకు ఇస్తున్న ధైర్యాన్ని చూడగానే వెంటనే వల్లిగారిని హక్ చేసుకుని మౌనంగా ఉండిపోయింది అతుల్య. వల్లిగారు కూతురు వెని నిమురుతూ, ఏ విషయంలో అయినా ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగితేనే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది, బీ బ్రేవ్ డియర్ అనేసి ఆవిడ అలా వెళ్ళగానే అతుల్య వల్లిగారి గురించి ఆలోచిస్తూ కాలేజ్ స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుండి ఆమె మనసు తనకి ఎంత ఇలా ఉన్నా ఆమెకు అర్థం కాని విషయం ఏమిటంటే ఎప్పుడు చూసినా వల్లిగారు తనకి ధైర్యాన్ని నూరిపోస్తూ నీకేం కావాలో నువ్వే తెలుసుకోవాలి, నీ జీవితానికి ఏది మంచిదో అది నువ్వే నిర్ణయించుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండాలి అంటూ చిన్నప్పటి నుండి తన దగ్గర నుండి సమాధానం రాకపోయినా ఆవిడ చెప్పే మాటల సారాంశం ఇదే కావడంతో వాటన్నిటిని గుర్తు చేసుకున్న అతుల్యకు అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా కారు ఆగినట్టుగా అనిపించి ముందుకు చూసిన అతుల్యకి తను కాలేజ్ చేరుకుంటుందని అర్థమయ్యి సైలెంట్గా కార్ దిగి క్లాస్ దారి పట్టింది. ఉదయం వర్కౌట్స్ పూర్తి చేసుకొని ఫ్రెష్ అయి వచ్చిన శక్తి అవంతిగారు పెట్టిన బ్రేక్ఫాస్ట్ ఖాళీ చేస్తూ, అమ్మ ఈరోజు నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తాను, నువ్వు ఫ్రీనే కదా అని అడిగాడు. శక్తి కోడలు అన్న మాటకు అవంతి మనసులోకి మెదడులోకి అతుల్య ఇక వచ్చి అలా వెళ్ళిపోవడంతో లోపల కాస్త కష్టంగా ఉన్న పైకి కొడుకు సంతోషం కంటే ఇంకేది ముఖ్యం కాదనుకుని మనసుకి సర్ది చెప్పుకొని ఫ్రీ ఏం కాదు కానీ నా కోడలు వస్తుంటే ఫ్రీ అవుతాను అంటూ నవ్వారు. దాంతో శక్తి సంతోషంగా నవ్వుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అవంతి గారి గట్టిగా చుట్టేసి తన సంతోషాన్ని తెలియచేస్తూ తల్లి బుగ్గన ఒక ముద్దు పెట్టేసి, నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, అది చూసుకొని నా బంగారం దగ్గరికి వెళ్ళి దాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఇంచుమించుగా లంచ్ టైం అయిపోతుంది అవంతి, పర్లేదా మరి అని అడిగాడు. దానికి ఆవిడ నవ్వుతూ ఏం పర్లేదు, ఈ లోపల నా కోడలికి నా చేతి వంట రుచి చూపించడానికి వంటగదిలో కుస్తీ పడతానులే అనడంతో ఆమె సంతోషంగా ఆమెను హక్ చేసుకొని బాయ్ చెప్పి కాసేపటి క్రితం తనకి వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ వాళ్ళు మారన్ రెడ్ హ్యాండ్ అయిన ఖాళీని పుంచిన ప్లేస్కి బయలుదేరాడు. శక్తి అన్నట్టుగానే అక్కడే లంచ్ టైం అయిపోయింది. దాంతో అక్కడ తను అరేంజ్ చేసిన సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి తను కాలేజ్కి బయలుదేరాడు. శక్తి కాలేజ్కి చేరుకునేసరికి లైబ్రరీకి వెళ్ళేసరికి అతుల్య ఏదో బుక్లో తలదూరు చేసి చాలా ఇంట్రెస్ట్గా చదువుతూ చాలా ముద్దుగా కనిపించేసరికి తన మాట వినను అంటున్న తన హార్ట్ బీట్ని కష్టంగా కంట్రోల్ చేసుకొని అస్సలు సౌండ్ చేయకుండా ఆమె ముందు చైర్ లాక్కొని కూర్చొని గడ్డం కింద చేతులు ఇంటెన్స్డ్గా పెట్టి అతుల్య మొహంలో తనకెంతో ఇష్టమైన ఆమె పెదవి పై పుట్టుమచ్చనే చూస్తూ ఉండిపోయాడు శక్తి అక్కడికి వచ్చాడని చెప్పి అతుల్య మనసుకి ఎప్పుడో తెలిసిపోయింది. కానీ చదివేది కంప్లీట్ చేసి కానీ శక్తి వైపు తన చూపుని మరల్చకూడదు అని మనసులోనే గట్టిగా అనుకుంది అతుల్య. కానీ 2 నిమిషాలు కూడా ఆమె మాట వినకపోవడంతో క్షణాల్లో కళ్ళను శక్తికి అప్పగించింది. తన వైపే ఇంటెన్స్డ్గా చూస్తూ ఉన్న శక్తిని చూడగానే ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది అతుల్యకు. దాంతో శక్తి కళ్ళకు ఆమె అరచేతులు అడ్డుపెట్టి అలా చూడకరా బాబు, చాలా కష్టంగా ఉంది నాకు అనేసరికి ఆమె మాటలకు శక్తి నవ్వుతూ ఆమె అరచేతుల్లో తన పెద్దాలు అద్ది వాటిని పక్కకు తప్పిస్తూ ఎందుకో అన్నాడు ఆమె కళ్ళల్లో కలరుగా చూస్తూ. అతని అల్లరికి తన కనురెప్పలు భారంగా మారడంతో ఈడియట్ ఆడుకుంటున్నాడు వీడు నాతో అని లోపల తిట్టుకుంటూ
తలెత్తకుండానే ఎవరినో పరిచయం చేస్తానన్నావు అనడంతో శక్తి లేచి అతుల్య చేయి పట్టుకొని లైబ్రరీ మెయిన్ ఎంట్రన్స్ వైపు నడిచేసరికి అతుల్య కంగారు పడుతూ సీబీ ఏం చేస్తున్నావురా నువ్వు ఆగు అంటూ శక్తిని కష్టంగా ఆపి ఇటెక్కడికి అని అడిగింది. ఆమె ప్రశ్నకు శక్తి ఎలాంటి తడబాటు లేకుండా ఇంకెక్కడికి బయటికి పద అని అంటూ అతుల్య చేయి పట్టుకునేసరికి ఈసారి శక్తి ఊహించని విధంగా అతుల్యనే శక్తి చేయి పట్టుకొని ఇది వరకు అతను తనని బయటకు తీసుకెళ్లిన దారిలోనే బయటకు తీసుకొచ్చి తన చున్నీ తీసి స్కార్ఫ్లా ఫేస్కి చుట్టుకొని మొహం అంతా కూడా కవర్ చేసుకొని పద అని అనేసరికి శక్తి కాస్త కోపంగా ఇప్పుడు మనం ఎందుకు ఈ దొంగదారిలో వచ్చాం అని అడిగాడు. ఆ ప్రశ్నకు అతుల్య శక్తిని హక్ చేసుకొని కోపం తెచ్చుకోక సీబీ, నాకు ఇంకా నువ్వు నా నుండి ఆశిస్తున్నంత ధైర్యం అయితే రాలేదు, అందుకే ఇలా, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు అనడంతో శక్తి కాస్త శాంతించి అప్పటికే చెమ్మగిలిన అతుల్య కళను తన మునివేళ్లతో తుడిచి బైక్ స్టార్ట్ చేశాడు. మొదటిసారిలా కాకుండా అందరికంటే ఇంకా సంతోషంగా శక్తిని వెనక నుండి చుట్టేసి ఆ బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తూ అతని వీపుకు తల ఆనించి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది అతుల్య. చాలాసేపటి తర్వాత బైక్ ఆగినట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచిన అతుల్యకు ఒక అందమైన ఇంటి చుట్టూ గార్డెన్ చూడ్డానికి అయితే అతుల్యకి చాలా బాగా నచ్చేసింది. ఆ ఇంటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ శక్తి భుజం మీద నుండే అతని చెవి దగ్గర ఇదెవరిల్లు సీబీ అని అడిగింది. ఆమె అడిగిన విధానానికి శక్తి ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయి కారణం అతుల్య నార్మల్గా అలా అడిగినా అనుకోకుండా ఆమె పదాలు శక్తి చెవిని తాకడంతో శక్తికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అనిపించింది. పాపం అదేమీ తెలియని అతుల్య శక్తి దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో ఏంట్రా మాట్లాడట్లేదు అంటూ కదిపేసరికి తేరుకున్న శక్తి వెంటనే బైక్ దిగి అతుల్యను గట్టిగా హక్ చేసుకొని నువ్వు ఇంత తింగరదాని వెంటే బంగారం అని అన్నాడు. ప్రేమగా ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి అలా అనేసరికి మనిల్లే ఇది పద అంటూ అతుల్య చేత కుడికాలు లోపలికి పెట్టించి ఇంట్లోకి తీసుకెళ్లాడు శక్తి. ఏదో తెలియని భయంతో శక్తి మనిల్లు అని అనడంతో ఆ సంతోషంలో ఇంట్లో అడుగుపెట్టిన అతుల్యకు ఆ ఇంట్లో ప్రతి అణువణువు ఫోటో రూపంలో నిండిన చిన్న చిన్న జ్ఞాపకాలను అందంగా అరేంజ్ చేస్తున్న యాంటిక్ పీసెస్ని మొత్తం అన్నిటినీ తేరిపార గమనిస్తూ తన దారిని తాను నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి హాల్ అంతా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా చూస్తూ ఉంది అతుల్య. ఆమెను చూసి శక్తి నవ్వుకుంటూ అవంతి గారి రూమ్ డోర్ నాక్ చేయడంతో వీళ్ళ కోసం అప్పటి వరకు హాల్లోనే వెయిట్ చేసిన అప్పుడే లోపలికి వెళ్లారు అవంతి గారు. శక్తి డోర్ నాక్ చేయడంతో బయటకు వచ్చి గిర్రును తిరుగుతూ హాల్లో ఉన్న ఫోటో గ్యాలరీ దగ్గర ఉన్న అతుల్యను చూడగానే ఆమె సంతోషం అంతా ఇంత కాదు. సంతోషంలో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే ఆమె వైపు ఆతృతగా చూస్తున్న కొడుకును చూసి నా కోడలా అని అడిగారు చాలా చిన్నగా. దానికి చిన్న చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు శక్తి. ఇక ఆవిడ వెంటనే అతుల్య అని పిలిచేసరికి శక్తి చిన్నప్పటి ఫోటోను పరిశీలనగా చూస్తున్న అతుల్య అవంతి గారి గొంతుని గుర్తుపట్టి వెనక్కి తిరిగి చూసి అమ్మా అని అంటూ ఆమెను చూసి ఎగ్జైట్ అవుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ దగ్గర వాలిపోయింది అతుల్య. గట్టిగా చుట్టేసింది ఆవిడ్ని. తనకి ప్రాణం పోసి తననే ప్రాణంగా బతుకుతున్న అమ్మ తన ఆరో ప్రాణంగా మారిన ప్రేమికురాలు మొదటిసారి మీట్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని ఇన్నాళ్ళు శక్తి చాలా ఊహించుకున్నాడు. కానీ అసలు తను ఊహించని విధంగా వాళ్ళిద్దరు ఇంత అటాచ్గా రియాక్ట్ అవ్వడంతో శక్తి ఇద్దరిని షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. అవంతి గారు అతుల్య మాత్రం అసలు ఇక్కడ ఇంకో మనిషి ఉన్నాడని కూడా లేకుండా గట్టిగా హక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉన్నారు. పాపం అతుల్య అవంతి గారిని చూసి ఎగ్జైట్మెంట్ అవుతూ తను ఎవరితో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడికి వచ్చింది అనేది మర్చిపోయి ఐ మిస్ యూ అమ్మ అని అంటూ ఉండేసరికి అప్పటికి కాస్త తేరుకున్న శక్తి ఏంటి మీ ఇద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా అని అడిగాడు ఆశ్చర్యంగా. శక్తి ప్రశ్నకు స్పృహలోకి వచ్చిన అతుల్య కంగారుగా అవంతి గారి నుండి దూరం జరిగి అమ్మా మీరు అని అంటూ ఉంటే ఆవిడ మాత్రం కన్నీళ్లతో అతుల్య తల నిమురుతూ నా కోరిక ఎంత బలమైందో నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నారు. ఆవిడ మాటలకి శక్తి ఇంకా ఆశ్చర్యపోతూ ఏంటిమా నువ్వనేది అని అడిగాడు. శక్తి అలా అడిగేసరికి ఇక అవంతి గారు మనసులోనే ఇన్నాళ్ళు దాచుకున్న తన బాధను అంతా కూడా దాచలేక అతుల్యకి నాకు మధ్య పరిచయం అనుకోని పరిస్థితుల్లో జరిగింది. కానీ అప్పటి నుండి నా స్టూడెంట్ కాలేజ్ డేల మధ్య ఉండే ఫార్మల్ రిలేషన్ కాకుండా తల్లి కూతురులానే ఉండేది. మా మధ్య అనుబంధం మాటలో చెప్పలేనిది నాన్న. నాలో ఎప్పుడూ అతుల్యని నా కోడలుగా చేసుకోవాలన్న ఆలోచన పుట్టిందో తెలియదు, కానీ అది న్యాయమైన ఆలోచన అయి ఉంటుంది. అందుకే దేవుడు నేను ఊహించని విధంగా మీ ఇద్దరి మధ్య ప్రేమను పుట్టించి మీరే ఒక్కటయ్యేలా చేశాడు అంటూ ఆనందంగా ఇద్దరిని కలిపి హత్తుకున్నారు. తల్లి మాటల్లో కంటే ఇద్దరి కళ్ళల్లో కనిపించి ఒకరి మీద ఒకరు చూసుకున్నప్పుడు కనిపిస్తున్న మెరుపు శక్తికి వాళ్ళ మధ్యన ఎంత మంచి అనుబంధం ఉందో తెలుపుతుంటే శక్తి మనసు చాలా ప్రశాంతంగా పట్టనంత సంతోషంగా ఉంది. అతని కోరిక ఒక్కటే, అవంతి గారికి తన భార్య కూతురు అవ్వాలి, ఆవిడ ఆమెకు తల్లి అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు శక్తి. శక్తి మాత్రమే కాదు, ప్రతి మగాడు బయటకు చెప్పకపోయినా బలంగా కోరుకునే మొట్టమొదటి కోరిక ఇదే కదా. వాళ్ళు అలా కలిసి ఉంటేనే కదా ఆ మగాడు మనశ్శాంతిగా సంతోషంగా తను బయట పనులు చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు సమాజంలోనే కాదు ఎప్పటి నుండో అది జరగడం చాలా రేర్. కాబట్టి తల్లి పెళ్ళాం మధ్య నలగడం ప్రతి మగాడికి అలవాటు అయిపోయింది.
అది వాళ్ళు ఎవరితోనూ షేర్ చేసుకోలేని వాళ్ళు బాధ కూడా. అవంతి గారిని అలా హక్ చేసుకునేసరికి ఆ మాటలకి అలకగా ఆవిడ దగ్గర దూరం జరిగి అవంతి గారు శక్తి మొదలని అర్థం కావడంతో షాక్లో ఉన్న అతుల్యను చూస్తూ, ప్రేమ కోసం నీ కోడలు వెనుక పిచ్చోళ్ళు నేను తిరిగాను, ఆవిడ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అవంతి అన్నాడు అలకగా. ఆ మాటకి అతుల్య గారు నవ్వుతూ, రెస్పాన్స్ ఏమి ఇవ్వకుండానే తనని ఇక్కడ వరకు తీసుకొని రాగలిగావా మరి అని అడగగానే శక్తి చిన్నగా బ్లష్ అయ్యి వాళ్ళిద్దరి పరిచయం నుండి ఇప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ తలుచుకుంటూ అతుల్యను సరిగ్గా గమనించేసరికి ఆమె షాక్లో ఉందని అర్థమైంది. కానీ ఎందుకు అర్థం కాక బంగారం అంటూ కదపడంతో తేరుకున్న అతుల్య అవంతి గారి వైపు చూడలేక ఇబ్బందిగా తలదించేసరికి ఆవిడకి ఆల్రెడీ అతుల్య మనస్తత్వం తెలుసు కాబట్టి ఆమె నవ్వుతూ అతుల్యను దగ్గరకు తీసుకొని, నీకు నా కొడుకు ఇష్టమైన బంగారం అని అడిగారు. ఆమె మాటకి అప్పటి వరకు ఆవిడ ఏమనుకుంటారో అని టెన్షన్ పడ్డ అతుల్య కన్నీళ్లతో ఆమెను హత్తుకొని, నాకు నా సీబీ అంటే ప్రాణం అమ్మ, వాడి మీద నా మనసులో ఎప్పుడు ఫీలింగ్స్ మొదలయ్యాయో కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు వాడు మాత్రమే ప్రపంచం, వాడు లేకపోతే నేను బ్రతకలేనేమో అనేంతగా నాలో నిండిపోయాడు అని అంటూ అతుల్య ఎమోషనల్ అవుతూ ఏడ్చేసరికి అవంతి గారు నవ్వుతూ అతుల్య కన్నీళ్లు తుడిచి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నీ సీబీ ఎప్పటికీ నీ వాడే అంటూ మొదటిసారి తన మనసులో ఏముందో ఓపెనైన అతుల్యను మెరిసే కళ్ళతో మిక్స్డ్ ఎమోషన్స్తో చూస్తున్న శక్తి చేతిని అతుల్య చేతిలో పెట్టారు అవంతి గారు. తల్లి చేసిన పనికి శక్తి నవ్వుతూనే తన సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తన చేతిని పట్టుకొని సంతోషాన్ని అంతా కలలో నింపుకొని చెమ్మగిలిన కళతో తననే చూస్తూ ఉన్న అతుల్యను ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని తన గుండెలకు హత్తుకున్నాడు శక్తి. ఊహించిన పరిణామానికి ముందుగా అతుల్య షాక్ అయిన శక్తి పట్టులో ఎంతని ఎమోషన్ తెలిసేసరికి అతను కూడా అతని చుట్టూ చేతులు బిగించి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది అతుల్య. ఏదైతే జరగాలని కోరుకొని అది జరిగే పరిస్థితులు ఆవిడకి కానరాక గివప్ ఇచ్చేశారు. అప్పుడే అదే కళ్ళ ముందు ఇంత సంతోషంగా కనిపించేసరికి అవంతి గారి సంతోషం మామూలుగా లేదు. ఉన్న చోటు నుండి ఎదురుగా ఉన్న దేవుడి గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో చూస్తూ, నువ్వు కలిపిన ఇద్దరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి శివయ్య అని కోరుకున్నారు. ఇంకా వాళ్ళు అలాగే ఉండడంతో ఆమె నవ్వుకుంటూ చిన్నగా దగ్గేసరికి అతుల్య శక్తి చిన్నగా బ్లష్ అయ్యి ఒకరి నుండి ఒకరు దూరం జరిగి నేల చూపులు చూస్తుంటే ఆవిడ ఆ సిచ్యువేషన్ని తేలికపరుస్తూ చిన్నగా నవ్వేసరికి ఆవిడని చూసి వీళ్ళు కూడా నవ్వుకున్నారు. ఇంతలో అతుల్య అప్పటి వరకు గమనించిన ఒక ఫోటో అప్పుడే ఆమె కళ్ళల్లో పడడంతో అప్రయత్నంగా ఆమె అడుగులు ఆ ఫోటో వైపు పడడం మాత్రమే కాదు, అప్పటి వరకు ఉన్న సంతోషం ఆమె మొహంలో కనుమరుగవడంతో శక్తి అవంతి గారు ఆమె వెళ్తున్న వైపే అయోమయంగా చూస్తూ ఉన్నారు. కానీ ఆ ఫోటోను చేసిన అతుల్య మాత్రం బాధ, కోపం, అసహ్యం అన్ని ఫీలింగ్స్ కలగలిపి కన్నీళ్లతో అక్కడే కూలబడిపోయింది. కథ ఇంకా ఉంది. అసలు ఆ గోడ దగ్గర ఉన్న ఆ ఫోటోని చూసి అతుల్య ఎందుకలా అయిపోయింది? ఇంతకీ అది ఎవరి ఫోటో? ఆ ఫోటో కారణంగా శక్తి అతుల్యల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.